అందరికీ నమస్తే. ఉచిత గైడెన్స్ ప్రోగ్రాంకు స్వాగతం. మీకు అందరికి తెలిసిందే, జాబ్ రావాలంటే ఖచ్చితత్వమైనటువంటి కొన్ని పనులు మనం చేయాల్సిందే. ఆ పనులు తాత్కాలికంగా మనల్ని బాధిస్తాయి, ఇబ్బంది కూడా పెడతాయి, చెప్పేటటువంటి మాటలు కూడా చాలా కష్టం అనిపిస్తాయి. కానీ ఒక్కసారి వాటిని అధిగమించుకొని మనం జాబ్ సాధించేస్తే అద్భుతమైనటువంటి గౌరవంతో కూడుకున్నటువంటి ప్రపంచం మనకు కనిపిస్తుంది. వాటిని అధిగమించాలంటే తాత్కాలికమైనటువంటి కష్టాలు కనిపిస్తాయి, కుటుంబ ఇబ్బందులు కనిపిస్తాయి, సమస్యలు కనిపిస్తాయి, శారీరక శ్రమ కనిపిస్తుంది, మానసిక శ్రమ కనిపిస్తుంది, సాధించలేనేమో అంటే భయం కనిపిస్తుంది, బంధువులు హేళన చేస్తారే అనేటువంటి డౌట్ కనిపిస్తుంది. వీటికన్నిటికీ పరిష్కారం ఏంటంటే మనం ఒక్కరు కంట్రోల్గా ఉండి మనం కంట్రోల్ చేసుకొని ఈ ప్రపంచానికి తెలియకుండా మనం చూపించేటటువంటి కష్టాన్ని మనం చూపించుకొని కానీ జాబ్ కొడితే అన్నీ మన దగ్గరకు వచ్చేస్తాయి. అది గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, డిఎస్సీనైనా, దేనికైనా సరే అది ఒకటి మాత్రమే పరిష్కారం ఉంటుంది. మరి విషయంలోకి వస్తే మిత్రులారా, మనమంతా కష్టపడేటటువంటి జాతి. అందుకే మనమంతా ఒక గూటు పక్షులన్నీ ఒక చోటు ఉంటాయి కాబట్టి మనమంతా ఒక చోటుకు చేరుతూ ఉంటాం. అయితే కష్టపడ్డంలో కొంచెం ముందు కొద్దిగా వెనుక అనేది జరుగుతూ ఉంటుంది. మీకు అందరికి తెలిసిందే, ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఉగాదికి నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. నెగిటివ్గా ఉండేటటువంటి వాళ్ళు ఈ వీడియో చూడొద్దు. రాదు అనుకునే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్ మైండ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు వద్దు. లాస్ట్ టైం నోటిఫికేషన్ ఇస్తాడా, జాబ్ వస్తుందా అనేటటువంటి వాళ్ళంతా మళ్ళీ ఇంకెప్పుడు నోటిఫికేషన్ అని ఎదురు చూస్తున్నారు. మీకు అందరికి తెలిసిందే, సుమతి, కాలమతి, మందమతి అనేటటువంటి కథలు మీకు అందరికి తెలిసిందే. 3 చేపల కథ. సుమతి రాబోయేటటువంటి కాలాన్ని, పరిస్థితిని ముందుగానే అంచనా వేసి అది భవిష్యత్తుని చాలా జాగ్రత్తగా అద్భుతంగా డీల్ చేసుకుంటుంది. రాబోయేటటువంటి వేసవ కాలాన్ని ముందుగానే పసిగట్టి ఎండిపోయేటటువంటి చెరువులోకి ముందులోకి వెళ్ళిపోయింది. అలాగా ఇప్పుడు జాబు కోసం సిద్ధపడేటటువంటి వ్యక్తులు రేపు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా కూడా పరీక్ష రాసి మార్కులు తెచ్చుకోవడానికి చాలా మంది ఉన్నారు. మన దగ్గర కూడా కొన్ని వందల మంది ఉన్నారు. వీళ్ళంతా సుమతి వర్గానికి చెందినటువంటి ప్రిపరేషన్లో ఉండేటటువంటి వాళ్ళు. రెండవది కాలమతి. కాలమతి పరిస్థితికి అనుకూలంగా వచ్చేటటువంటి పరిస్థితి రాగానే మారిపోతుంది ఇమ్మీడియట్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వెంటనే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావాల్సిన అవకాశం ఉంది. అయితే వెంటనే సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి గారు జాబ్ క్యాలెండర్లో భాగంగా నోటిఫికేషన్ అన్నారు కాబట్టి రెండో రకమైనటువంటి ప్రిపరేషన్లో వెంటనే పుస్తకాలు తీసి స్టార్ట్ చేస్తారు. వాళ్ళ కోసమే ఈరోజు నేను చాలా విషయాలు మీతో మాట్లాడతాను. మూడోది కాలమతి. వీళ్ళు సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకుందాంలే, నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం చదువుదాంలే అనేటటువంటి పరిస్థితి వీళ్ళల్లో ఉంటుంది. ఇటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మేలుకుంటే 100కు 100% జాబ్ కొడతారు. మీకోసం, మీ కుటుంబం కోసం, మీరు అవమానించబడినటువంటి వ్యక్తుల కోసం. ఎక్కడైతే మీరు అవమానించబడ్డారో అక్కడే మీరు గౌరవం పొందాలంటే మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి, ఒక గౌరవప్రదమైన ఉద్యోగం ఉండాలి. మీ తల్లిదండ్రుల ఆయుష్ని పెంచేటటువంటి ఉద్యోగం కోసమే మనం ప్రయత్నం చేయాలి మిత్రులారా. ఈరోజు 2 విషయాలే మాట్లాడతాం. అందులో ఒకటి, డిఎస్సిలో వీరికి జాబ్ కష్టం రాదు అని మనం చెప్పడంలా. జాబ్ కష్టం ఎవరు? మీరు మాత్రం కాదు. ఎందుకంటే మీరు కష్టపడే వ్యక్తులు. మీరు ఏం చేస్తే జాబ్ తెచ్చుకుంటారు అనేది కూడా అందుకే ఇక్కడ రాసా. అయితే ఇలా చేస్తే ఓకే, మీరు ఇలా చేయాలి. ఇప్పుడు దానికి కూడా మన పరిష్కారం ఉంది. రెండోది, 7th క్లాస్కి సంబంధించినటువంటి సోషల్ రివిజన్ టెస్ట్ పెట్టాం. అఖండ రివిజన్ టెస్ట్ చూడండి. ఇక్కడ మనం ఎంత జాగ్రత్తగా పెట్టినా 12 పేజీలు వచ్చేసింది మనకి ఇక్కడ. అందులో చాలా మోడర్న్ బిట్స్, డిఎస్సిలో వచ్చినటువంటి, ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్నల శైలి, టెట్లో వచ్చినటువంటి ప్రశ్నల శైలి, పేజీ నెంబర్లతో సహా ఎక్కువ మంది తప్పు రాసిన బిట్లు ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువగా తప్పు చేసినటువంటి బిట్లు ఇక్కడ ఉన్నాయి. మీరు వీలైతే ఇప్పుడు 7th క్లాస్ సోషల్ బుక్ మీరు దగ్గర పెట్టుకున్నట్లయితే పేజీ నెంబర్లు కూడా నేను చెప్తాను ఇక్కడ. ఎందుకంటే ఎక్కువ మంది తప్పు రాసిన బిట్లని మనం ఒకసారి దాన్ని కూడా పరిశీలిద్దాం. ప్రిపరేషన్లో చాలా భాగంగా ఉంటుంది కాబట్టి అందుకే చాలా చాలా జాగ్రత్తగా మనం ప్రిపరేషన్ కొనసాగించాలి. ఎవరు అసలు జాబ్కు దూరంగా ఉంటారు ఒకసారి మనం గమనించినట్లయితే, వాయిదా వేసేటటువంటి వారు. వీరి దగ్గర మొత్తం నా దగ్గర ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. కొన్ని వేల మంది విద్యార్థులతో నేను మాట్లాడుతుంటాను. ఇదే పని పిల్లలతో మాట్లాడించడం, వాళ్ళకి ఉద్యోగాలు కొట్టించడం నాకు చాలా ఇష్టం. ఉద్యోగం వచ్చినప్పుడు వాళ్ళల్లో అసలు చాలా సందర్భాల్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక ఆనందం ఉంటుంది. రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎంత బాధో, ఎంత ఆనందమో అంత బాధ కూడా ఉంటుంది నాకు. ఎందుకంటే జాబ్ వచ్చిన వాళ్ళు ఆనందాన్ని పంచుతూ ఉంటారు, రాని మనకు ముఖ్యమైనటువంటి శిష్యులు ఉంటారు, చిన్న పొరపాటుతో జాబ్ సాధించుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు మనకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో అన్నీ కూడా కరెక్టే అనిపిస్తుంది. 68 మార్కులు ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది చిత్తూరు జిల్లాలో, 83 మార్కులు నెల్లూరు జిల్లాలో ఒక అమ్మాయికి జాబ్ రాలేదు. ఏం చేయాలి ఇప్పుడు?
ఎవరికి ఎవరు న్యాయం జరిగింది, ఎవరు కష్టపడ్డారు, ఎవరు కష్టపడలేదు చెప్పలేని పరిస్థితి. 68కి రావడం ఏంటి? ఎందుకంటే ఎస్సీ ఎస్టీలో ఈసారి అద్దకు టఫ్ ఫైట్ కనిపించినా కూడా చాలా తక్కువకే వచ్చింది కదా. 83 మార్కులకు నెల్లూరు జిల్లాల పోస్ట్ కాలేజ్ స్టూడెంట్ కూడా మన దగ్గర ఉన్నారు కదా. వీళ్ళు ఎవరు అంటే చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది మిత్రులారా, గమనించండి ఒకసారి మీరు. అంతే వాయిదా వేసేటటువంటి వాళ్లకు జాబ్ అనేటటువంటిది ఇప్పుడు కష్టంగా ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏదో రేపు చదువుతాం, ఎల్లుండి చదువుతాం, మర్నాడు చదువుతాం అనేటటువంటి వాళ్ళంతా మనం కనిపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు దీనికి సంబంధించిన ఒక స్టూడెంట్ యొక్క చరిత్ర మీకు చెప్తాను. అతను గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఒక విద్యార్థి. ఎప్పుడో 6-7 సంవత్సరాలుగా నాకు పరిచయం. లాస్ట్ డిఎస్సిలో కూడా తమాషా ఏంటంటే ఇక్కడ వస్తాడు, ఇక్కడ 4 రోజులు ఉంటాడు, మళ్ళీ 25 రోజులు ఇంటి దగ్గర ఉంటాడు. కారణం ఏంటంటే అతను 10th క్లాసు ఒక స్కూల్లో 10th క్లాస్ డీల్ చేస్తాడు. వాళ్ళు ఆ స్కూల్లో వాళ్ళు నమ్మి ఇతనికి ఆ బాధ్యతలు అప్పగిచ్చారు. గతంలో అతను 93% రిజల్ట్స్ తెప్పించాడు వాళ్ళ స్కూల్కి 10th క్లాస్ డ్యూటీకి. ఈసారి కూడా వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు, మీ వల్ల సాధ్యమవుతుంది, మీకు మంచి జీతం ఇస్తున్నాం కదా, ఇంకా మీరు దీనిపైన కష్టపడండి అంటే నా దగ్గరకు అడిగినప్పుడు నేను చెప్పాను, కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో అధిగమించాలి, కొంచెం బాధ అయినా కొన్ని పనులు చేయాల్సిందే, నీ జీవితం నువ్వు పేదవాడివి, ఈ సందర్భంలో నువ్వు కొంచెం కష్టపడితే జాబ్ వచ్చేస్తుంది అంటే 1.5 మార్కులో జాబ్ మిస్ చేసుకున్నారు. దట్టు అతనికి వచ్చినటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే ఈసారి కొద్దిగా డిఎస్సి పైన కొద్దిగా దానిపైన ఉండడం వల్ల వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు, జాబ్ మిస్ చేసుకున్నాడు. అయితే సమస్య ఏంటంటే ఇక్కడ 93% వచ్చింది కదా, 86% మాత్రమే ఈసారి 10th క్లాస్లో రిజల్ట్స్ తెప్పించాడని వాళ్ళు ఇంకా వచ్చే జీతంలో 4,000 రూపాయలు కట్ చేశారు పాపం. ఇప్పుడు మళ్ళీ బాధపడుతున్నాడు. మళ్ళీ కష్టపడడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆ పరిస్థితి మళ్ళీ నీకు రావాలి కదా, మళ్ళీ జాబ్ వచ్చేటటువంటి పరిస్థితి రావాలంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే వాయిదా వేసే వాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ జాబితాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు, గమనించండి. ఆ తర్వాత రెగ్యులారిటీ అనేది చాలా ముఖ్యం. జాబ్ కొట్టాలంటే రెగ్యులారిటీ ఉండాలి, చాలా చాలా ముఖ్యం. ఇది నేను చాలా ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తుంటాను. దీంట్లో ఒక సమస్య ఏంటంటే చిత్తూరు నుంచి ఒక అమ్మాయి వస్తుంది, టెట్ నోటిఫికేషన్ పడినప్పుడు వస్తుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ అన్నప్పుడు వస్తుంది, 2 నెలలు ఉంటుంది, మధ్యలో ఒక వారం వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే రెగ్యులర్ స్టడీస్ లేదు. మీరు ఇంట్లోనే ఉండి 100కు 100% జాబ్ కొట్టుకోవచ్చు. నేను చాలా మార్గాలు నేను చెప్తాను. ఈ వాయిదా వేసే పద్ధతి ఉండకూడదు అంటే మీరు ఇంట్లో ప్రతిరోజు టార్గెట్ పెట్టుకోవాలా, ప్రతిరోజు టార్గెట్ పెట్టాలి. ఆ టార్గెట్కి అనుకూలంగా మీ ప్రిపరేషన్ కొనసాగించాలి. ప్రతిరోజు 50 మార్కులకు ఒక డైలీ టెస్ట్ రాయాలి. ఇవన్నీ ఊరికే రాదమ్మా జాబు, ఇంత కష్టపడాలి. శ్రీ ప్రజ్ఞ అంటేనే కష్టం, కష్టం అంటేనే శ్రీ ప్రజ్ఞ. ఉద్యోగం రావాలంటే కష్టపడాల్సిందే. సుఖం ఉంటే ఉద్యోగం రాదు, కష్టం ఉంటేనే ఉద్యోగం వస్తుంది. అదే మీరు ఇవన్నీ ఇంట్లో చేయొచ్చు. వాయిదా వేసుకోకుండా ఉండాలంటే మీరు ఇంట్లో చేయొచ్చు. లేకపోతే నాకు ఒక 100 రోజులు కేటాయించండి, 100 డేస్ మీ అమూల్యమైన సమయాన్ని మీకు ఇస్తా. 30 రోజుల్లో నీకు జాబ్ వస్తుంది రాదా చెప్పేస్తా. 31వ రోజు నీ అలవాట్లు కూడా నేను మార్చేస్తాను. ఎందుకంటే పేదవారికి మాత్రమే కష్టాల విలువ తెలుస్తుంది. ఆ పేదరికం నుంచి వచ్చినటువంటి మనం కాబట్టి ప్రతి అనుక్షణం మిమ్మల్ని చాలా జాగ్రత్త పరుస్తూ ఉంటా. ఈ రెగ్యులారిటీ లేక చూడండి 73 మార్కులతో జాబ్ మిస్ చేసుకున్నాను అమ్మాయి. తమాషా చూడండి, కొంతమందికి హార్డ్ వర్క్ చేస్తారు, బాగా ప్రిపరేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ ప్రాక్టీస్ ఉండదు. అదే పెద్ద మైనస్. వీళ్ళు ఏమనుకుంటారంటే ముందు చదివేద్దాం, టెక్స్ట్ బుక్లు మొత్తం చదివేద్దాం, ఇంట్లో కూర్చొని చదివేద్దాం, ఆ తర్వాత మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం అంటారు. మీరు ఎంత చదివారు అనేది కాదు, 2.5 గంటల్లో మెయిన్ ఎగ్జామ్లో నీ మైండ్ ఎంత బాగా ఆలోచన చేస్తుందనే దానిపైనే మీ ఉద్యోగం ఆధారపడుతుందని మీకు తెలుసా? అసలు కొన్ని వేల బిట్లు చదువుంటారు, కొన్ని లక్షల బిట్లు మీరు చదువుంటారు, కొన్ని లక్షల సమస్యలు ఈ మెదడులో ఉంటాయి. అది వెంటనే బిట్టును చూడగానే చేతనము ఉపచేతనము ఉన్న అంశం ఎత్తి బయటకు వేయాలంటే మనం దానికి ఎంత తర్ఫీదు ఇవ్వాలా. అందుకే ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు 25 మందిని నిలబెడుతున్నా, వాళ్ళ ఫోటోలు కూడా తీసి పెడుతున్నాం. అదే కంటిన్యూటీ కోసం, అదే తపన కోసం పేరెంట్స్లో మార్పు తిప్పి, అందుకే 100 రోజులు కేటాయిస్తే జీవితాలు మార్చేస్తాం. లేదా ఆన్లైన్లో ఇప్పుడు కౌటిల్య స్టార్ట్ అవుతుంది, కౌటిల్య ఎస్జిటి ఆన్లైన్ మెంటర్షిప్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 4 రోజుల్లో 27వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నుంచి మేము ఇచ్చే సిలబస్ ప్రిపేర్ అయినా కూడా చాలా సీరియస్గా ఇంట్లో కూర్చొని చదువు. అయితే ఇక్కడైతే మిమ్మల్ని చదివించే బాధ్యత తీసుకుంటాం, ముక్కు పిండి చదివిస్తాం కాబట్టి చాలా రకాలుగా. అందుకే ఇటువంటి పరిస్థితులు అన్నీ ఉంటాయి, వీటిని అధిగమించే పరిస్థితి మీ దగ్గరనే ఉంది.
మీరు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం చేసుకునే పరిస్థితి మన దగ్గర ఉంది. లేనప్పుడు మాత్రమే మన దగ్గరకు వచ్చినట్లయితే మీ ఆలోచనలు పూర్తిగా మార్చి మీరు ఎందుకు జాబ్ సాధించుకోలేరు అనేటటువంటి విషయాన్ని ఎంత ఈజీగా జాబ్ కొట్టారో వాళ్ళు చూపించి మీకు కూడా జాబ్ చూపిస్తారు. ఓకే, నెక్స్ట్ మీకు మొన్న జరిగినటువంటి పరీక్షలో అఖండ రివిజన్ గ్రాండ్ టెస్ట్ 11 జరిగింది. అందులో మీరు చాలా బాగా చూసుంటారు, సైన్స్ రాశారు. ఇప్పుడు 12లో సోషల్ 7th క్లాస్ సోషల్ జరిగింది. ఈ సోషల్లో ప్రశ్నలు సరళ చూడండి ఎలా ఉందో. మొదటి ప్రశ్న ఎలా ఉంది, రెండో ప్రశ్న సరైంది సరికాదనేది, 10వ ప్రశ్న ఏబిసిడీలు గుర్తించమనేది, 9వ ప్రశ్న ఏబి సరైంది, ఏ మాత్రమే సరైంది, బీసీ సరైంది. ఇట్లా చాలా రకాలైనటువంటి ప్రశ్నలు సరళి మీరు చూస్తుంటారు. 5వ ప్రశ్న చూడండి మళ్ళీ ఎలా ఉందో, 6వ ప్రశ్న చూడండి, 7వ ప్రశ్న చూడండి, సరైంది సరికాదనేటువంటి ప్రశ్నలు సగానికి సగం ఉన్నాయి. అయితే ఎక్కువ మంది తప్పు రాసిన ప్రశ్నలు నేను పేజీ నెంబర్తో సహా చెప్తా. ఎందుకంటే ఇక్కడ చర్చించినప్పుడు ఆఫ్లైన్లో జరిగేటటువంటి అఖండ పరీక్షలో చర్చించినప్పుడు, ఎందుకంటే అఖండ పరీక్షకు రావాలంటేనే కనీసం 100 డైలీ టెస్టులు రాసుంటారు, వీక్లీ గ్రాండ్ టెస్టులు రాసుంటారు. మరి ప్రిపరేషన్లోకి వచ్చిన తర్వాత కూడా మనం చాలా రకాలుగా చూడండి 14వ బిట్టు ఇక్కడ ఎక్కువ మంది తప్పు రాశారు. అది ఎక్కడుందంటే పేజ్ నెంబర్ 29లో ఉంది, మీరు చూసుకోవచ్చు. 7th క్లాస్ సోషల్ పేజ్ నెంబర్ 29లో ఉంది. ఆ బిట్టు ఏదంటే 14వ బిట్టు చూసారా. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది గుర్తించండి అన్నాం. సరికానిది ఏది గుర్తించండి. ఎక్కువ మంది తప్పరేశారు. అంటే దీనికి ఆన్సర్ చాలా మంది ఇవన్నీ పెట్టారు. అయితే ఆన్సర్ దీనికి 3. ఏంటి 3 అంటే పొడిగా ఉన్న భూమిని మునిగిపోకుండా చేసే అధిక నీటి ప్రవాహాన్ని వరద అంటారన్నారు. ఓవర్కమ్లో దీన్ని ఓకే పెట్టేశారు. అయితే మీరు గమనించాల్సింది మునిగిపోకుండా అనేటటువంటి పదాన్ని చూస్తే మీరు దీన్ని తప్పు పెట్టి ఉండరు. 3 స్టేట్మెంట్లు పుస్తకంలో ఉండేటటువంటి 3 స్టేట్మెంట్లు ఇచ్చి సరైనది సరికానిది అడిగినప్పుడు ఈ మోడల్లో మొన్న టెట్లో కూడా ఇటువంటి ప్రశ్నలు అడిగారు. గత డిఎస్సీలో కూడా వచ్చింది. పేజ్ నెంబర్ మీరు గమనించండి 29వ పేజీలో ఉంది. 29వ పేజీలో ఉండేటువంటి ప్రశ్న ఒక్కసారి మీరు చూడండి. అదే రకంగా ఇంకో ప్రశ్న ఎక్కువ మంది తప్పరాసినటువంటి ప్రశ్నలు ఏంటంటే 22వ ప్రశ్న. మీరు ఈ 2వ పేజీలో మీరు చూసుంటారు. 22వ ప్రశ్నను ఒకసారి మీకు కూడా నేను చూపిస్తాను, ఒకసారి గమనించండి. 22వ ప్రశ్న చూడండి, ప్రశ్నల స్థాయి ఎలా ఉందో చూసారా, జతపరిచేటట్లుగా ఉన్నాయి. అసలు సరికానివి సరైనవి, అడవుల చట్టము, అడవుల పండుగ, అటవీ విధానము, వన సంరక్షణ, ఇవి కదా మీరు రాయాల్సిందే. ఎడారి ప్రాంతాలు, ఇరాన్లు, కెన్యా జతపరిచేది, ఇది ఇటువంటి ప్రశ్నల్లో మనం ఆవరణాలు జతపరిచిన ట్రోపో స్టాటో ఇటువంటి ప్రశ్నలు మీరు రాయాల్సింది. సరే, ఎక్కువ మంది తప్పరాసిన ప్రశ్న 22వ ప్రశ్న. ఒకసారి మీరు కానీ గమనిస్తే 22వ ప్రశ్న ఏముందంటే ఆంధ్రప్రదేశ్ గిరిజనులు గురించి సరికాని వాక్యం ఏది అన్నాం. ట్రైబ్స్ ఉన్నారు కదా, సరికాని వాక్యం ఏదన్నాం. అందులో సరికాని వాక్యాలు అందరూ సరికావు అని చెప్పారు. ఈ బిట్టు పేజ్ నెంబర్ 55లో ఉంది, మీరు కూడా చూడొచ్చు. పేజ్ నెంబర్ 55, 22వ బిట్టు 55వ పేజీలో ఉంది. అక్కడ దానికి ఎక్కువ మంది పైవేవి కావు అనేటటువంటి సమాధానాన్ని ఇచ్చారు. అయితే చెంచులు తెలుగు ఉర్దూ మాట్లాడతారని 3 ఆప్షన్ చూసారా. చెంచులు తెలుగు ఉర్దూ మాట్లాడతారని 3 ఆప్షన్లో మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాం. అయితే ఇది మాత్రమే సరికాని స్టేట్మెంట్. ఎందుకంటే చెంచు భాష మాట్లాడతారని మనకు ఇక్కడ ఉంది. పేజ్ నెంబర్ 55లో ఉంది చూసారా, పేజ్ నెంబర్ 55లో ఉంది. ఆ ప్రశ్నను చూడండి, మిమ్మల్ని ఒక చిన్న స్లైడ్తో డౌట్ రానికుండా బిట్ ఫ్రేమ్ చేసాం, తప్పు పెట్టించాం. ఆ రకంగా మీరు ఇటువంటి ప్రశ్నలు చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. అదే 7th-లోనే 27వ ప్రశ్న, దీంట్లో వచ్చినటువంటి 27వ ప్రశ్న ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ ఏమిచ్చామంటే ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి అన్నాం. 27th క్వశ్చన్ 27వ ప్రశ్న చూడండి. ఇది మనం దీనికి సరికానిది ఏది అని మనకు రావాలి. సరికానిది ఏది అన్నప్పుడు బిడి సరికాదు, బి అనేది డి అనే 2 స్టేట్మెంట్లు సరికాదు. ఇక్కడ సరికాని వాక్యం ఏది అనేటటువంటి అంశం మనం ప్రశ్నించాం. అందులో మడాడు చూడండి, బిడి అంటే ఇక్కడ వస్తుంది. బిడి అనేటటువంటిది సరికావు. మడ అడవులను చిత్తడి అడవులు అని పిలుస్తారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. 3వ స్టేట్మెంట్ మడ అడవుల్లో ప్రధాన వృక్షజాలం తెల్లమడ, పొన్న, బొడ్డు, పొన్న, ఇది కూడా కరెక్టే. తప్పైతే ఇది సుందర్బన్ ప్రాంతం కేరళ రాష్ట్రానికి చెందింది అనేటటువంటిది మనకు ఇక్కడ వచ్చేదాని ప్రకారం సరికాదు. అనేటువంటి వాటిలో సుందర్బన్స్ కేరళ రాష్ట్రంలో లేవు, అది చూడండి, పశ్చిమ బెంగాల్ కదా, అది సరికానిది. మడడూరులో ప్రధాన జంతువు ద్రోపు జింక అనేది ఈ 2 సరికావు. ఇటువంటి దాంట్లో బీడీలో ఉంటుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా మనం చూడాల్సింది. ఆ తర్వాత మనకు 3వ పేజీలో ఏమీ లేదు. అయితే 3వ పేజీ మీరు చాలా జాగ్రత్తగా 3వ పేజీ మీరు చూసుంటారు.
చాలా జాగ్రత్తగానే మనం ఇచ్చాం, ఏమాత్రం ఇబ్బంది లేకుండా మనం 3వ పేజీని ఇచ్చాం. అయితే 4వ పేజీలో మనం కానీ గమనిస్తామంటే అందులో ఉండేటటువంటి ప్రశ్నల శైలి మనకు 22వ ప్రశ్న, మనకు 4వ పేజీలో ఎక్కువ మంది తప్పు రాసినటువంటి ప్రశ్నలు మనం చూస్తే 4వ పేజీలో మనకు 57వ ప్రశ్న ఇచ్చారు. 57 ఒకసారి మీకు కూడా నేను చూపిస్తాను, ఎందుకు ఎక్కువ తప్పు రాశారు అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలా. 57వ ప్రశ్న చూసారా, ఇక్కడ చూసారా 57వ ప్రశ్న ఏముందంటే, మొఘలు సామ్రాజ్య పతనం ఔరంగజేబుతో ప్రారంభమైంది స్టేట్మెంట్ ఏ. స్టేట్మెంట్ బి, బహదూర్ షా వాళ్ళ కాలంలో, బహదూర్ షా వారి కాలంలో అది పతనమైంది అనేటటువంటి ప్రశ్న మనకి ఇచ్చారు. అయితే ఇక్కడ మీరు గమనిస్తే మొఘల్ సామ్రాజ్యము ఔరంగజేబులో పతనం ఔరంగజేబు కాలంలో అది పతనం కాలేదు, పతనం ప్రారంభమైంది ఔరంగజేబు కన్నా ముందుండేటటువంటి షాజహాన్ కాలంలో అయింది. పిల్లలు మనకు పేజీ నెంబర్ సహా 23వ పేజీలో ఉంది, చూసారా 23వ పేజీలో ఉంది. ఇటువంటిది మనం పెట్టేటువంటి పరీక్షల యొక్క స్టాండర్డ్ ఈ రకంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే బి మాత్రమే సరైంది. ఈ ప్రశ్న చూసారు ఎంత అద్భుతంగా. ఆ తర్వాత 5వ పేజీలో హై స్టాండర్డ్ లో ఉండేటటువంటి బిట్లు ఇచ్చారు, మీరు చూడొచ్చు. జతపరిచేటివి ఏబిసిడీలతో కూడుకున్న ఒక పేజీలో 10 బిట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఎటువంటి సందేహాలు రాలేదు, మ్యాక్సిమం రాసేశారు. ఆ తర్వాత మీరు చూడండి, ఇందులో 95వ పేజీ 6వ పేజీలో 95 ఇచ్చాం, 95వ బిట్ ఇచ్చారు. ఈ 95వ బిట్ ఒకసారి మీకు కూడా నేను చూపెట్టాలి. ఇప్పుడు 95, ఈ క్రింది ప్రకటనలను పరిశీలించి వాటిలో సరైన వాటిని గుర్తించండి అన్నాం 95లో. ఇక్కడ 95లో ఇది 61వ పేజీలో ఉంటుంది. 7th క్లాసు సోషల్లో 61వ పేజీలో ఉంటుంది. దీనికి 1 మరియు 3 సరైనవి అన్నాం. 1వది సరైంది, 3వది సరైంది. ప్రకటనలు పరిశీలించి సరైనది వాటిని చెప్పమన్నా. 1 మరియు 3 మాత్రమే సరైంది. చూడండి, 1, 2 సరైంది, 2, 3 సరైంది అని ఇచ్చినప్పుడు, ఎందుకంటే వీటిలో స్వదేశీ సంస్థల నుంచి మొత్తం 90 మంది సభ్యులను కేటాయించారు. ఇది తప్పు స్టేట్మెంట్. దాంట్లో ఈ 2 తీసేస్తే 1వది 3వది కరెక్ట్ గా ఉంటుంది. ఇది ఎక్కువ మంది తప్పు రాశారు. అదే 97వ బిట్టు కూడా, ఈ పేజీలోనే ఉండేటటువంటి 97 బిట్టు కూడా ఎక్కువ మంది తప్పు రాశారు. ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి అన్నాం. అందులో ఇది పేజీ నెంబర్ 61లో ఉంది. 91వ బిట్టు పేజీ నెంబర్ 61లో ఉంది, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు గమనించండి, సరికాని దానిని గుర్తించండి అన్నాం. దానికి మనకు 4వ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అంబేద్కర్ అధ్యక్షతన 6 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు అన్నారు. అంబేద్కర్ అధ్యక్షన 6 సభ్యులతో కమిటీ, ఇది సరైనది కాదు, ఎందుకంటే 7 సభ్యులతో చేశారు కదా. ఇటువంటి బిట్టు దీన్ని ఎక్కువ మంది తప్పు రాశారు, కన్ఫ్యూజ్ అవుతారు. ఓవర్కమ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవుతారు. అదే 7వ పేజీలో 100వ బిట్టు చూసారా, 7వ పేజీలో మనకు 100వ బిట్టు వచ్చింది. ఈ 100వ బిట్లో మీరు కనుక గమనిస్తే, భారత రాజ్యాంగ పీఠికకు మూలాధారమైన లక్ష్యాల తీర్మానాన్ని నెహ్రూ చేత ప్రతిపాదించబడింది అనేటటువంటిది ఇక్కడ ఇచ్చారు. అయితే ఈ రెండోది, లౌకికవాదం యొక్క రాజ్యాంగ నిర్వచనము రాజ్యం మతాన్ని గుర్తించదు అన్నాం. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు, ఈ స్టేట్మెంట్ రైట్. పేజ్ నెంబర్ 65లో ఉంది, చూసారా పేజ్ నెంబర్ 65లో ఇది ఉంది. దీనికి కూడా సరైనటువంటి సమాధానాన్ని మీరు పట్టొచ్చు, ఏమాత్రం ఇబ్బంది లేకుండా క్యాచ్ చేయొచ్చు. ఆ తర్వాత మీకు 8వ పేజీలో చూస్తే, 8వ పేజీలో మనకు 114వ ప్రశ్న కనిపిస్తుంది. 8వ పేజీలో 114వ ప్రశ్న మీకు కనిపిస్తుంది. ఈ 114వ ప్రశ్న ఒకసారి మీరు కానీ గమనించినారంటే, ఒకసారి చూడండి. ఈ క్రింది వాటిలో స్కేల్ యొక్క రకాలు మరియు వాటి ఉద్దేశాలకు సంబంధించి సరైన ప్రకటన ఏది అన్నాం. దీంట్లో సరైన ప్రకటన సరైనది ఏది అంటే 1, 2 మరియు 3 అన్ని సరైనవి. ఇది ఆన్సర్. 3 సరైనవి, 1, 2, 3 సరైనవి. అయితే చాలా మంది 1, 2 సరైనది అనుకున్నాం. నైష్పత్తిక స్కేల్ RFని ప్రామాణిక కొలతలతో సంబంధం లేకుండా నిష్పత్తి సూచిస్తుంది అనేది మనకు ఉంది. పేజ్ నెంబర్ 73, 73లో పేజీలో ఉంది. మీరు చూడాలి ఇవన్నీ. నేను ఏదో చెప్పేస్తున్నాను కదా అనుకోవద్దు, ఖచ్చితంగా నేను చెప్పే దాంట్లో శాస్త్రీయత ఉంటుంది. ఇటువంటి ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేస్తే జాబ్ ఎందుకు మిస్ అవుతుంది, నువ్వు ఇంట్లో కూర్చుంటావా, నువ్వు లైబ్రరీలో కూర్చుంటావా అనేది కాదు, నువ్వు రాసావా లేదా అనేటువంటిది. 118వ ప్రశ్నకు మీరు కానీ చూస్తే, కాంటూర్ రేఖల మధ్య దూరం ఎత్తుగల వ్యత్యాసాన్ని అన్నప్పుడు అది 89వ పేజీలో ఉంది. 89వ పేజీలో ఉంది. ఈ బిట్టు కూడా చాలా ఇంపార్టెంట్. ఏబి సరైనవి, స్టేట్మెంట్ ఏ సరైంది, స్టేట్మెంట్ బి కూడా సరైంది. 89వ పేజీలో ఉంది. ఎక్కువ మంది తప్పు రాశారు, ఇది ఒకసారి చెక్ చేయండి మీరు. అదే రకంగా 9వ పేజీలో ఉండేటటువంటి అంశాలు మనకు ఎక్కడా కూడా చెక్ చేయబడలేదు, కాబట్టి ఇబ్బంది కూడా రాలేదు. ఆ తర్వాత 10వ పేజీ చివరి పేజీలో చూస్తే, చివరి పేజీలో మీకు
పేజ్ నెంబర్ 10లో 146వ బిట్టు మనకు కనిపిస్తుంది. 146వ బిట్టు. ఈ 146వ బిట్టు గ్రామీణ ప్రాంతాల్లో రహదారి ప్రమాదాలకు కారణాలతో దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను నడుపుట అనేది దీన్ని సూచిస్తుంది అన్నాం. ఎంత అద్భుతమైనటువంటి బిట్టు ఒకసారి మీరు చూడొచ్చు. ఎక్కడ 146. ఈ 146 బిట్టు 119వ పేజీలో ఉందమ్మా. 119 119వ పేజీలో ఈ బిట్ ఉంది. 119 119వ పేజీలో ఉంది. దీనికి ఆన్సర్ ఏమంటే ఇది కేవలము మానవ తప్పిదం అనేటటువంటిది ఆన్సర్ వస్తుంది. ఇది కేవలం మానవ తప్పిదం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో రహదారి ప్రమాదాల కారణం దుమ్ము చక్రాలతో ట్రాక్టర్లు నడుపుతారు. ఇది కూడా కారణమే. ఇది మానవ తప్పిదమా, వ్యవసాయ పద్ధతుల వలన, వాహనాల సాంకేతిక లోపాల, వాతావరణ పరిస్థితులను ఇచ్చారు. టెక్స్ట్ బుక్ లో ఉండే లైన్ టు లైన్ 119కి ఎక్కువ కన్ఫ్యూజ్ చేసే బిట్టు చూడండి. ఇంకా చివరిగా డౌట్ అడిగినటువంటి ప్రశ్న 147. ఈ ఒక్క బిట్టు నీకు అర్థం కావాలంటే పేజ్ నెంబర్ 121, పేజ్ నెంబర్ 123 ఈ రెండు చూడాలా. పేజ్ నెంబర్ 121, పేజ్ నెంబర్ 123 రెండు చూడాలా. అందులో మీకు ఏబి సరైనవి. ఎందుకంటే ట్రామా కేర్ అంటే ఏంటంటే స్వల్ప లేదా తీవ్రాలకు పాలైన క్షతగాత్రులను హాస్పిటల్కి తీసుకువెళ్ళి తక్షణం చిన్న గాయం తగిలితే వాళ్ళని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వడాన్ని ట్రామా కేర్ అంటారు. ఇది 121 పేజీలో ఉంది. బ్రీత్ ఎనలైజర్ అంటే మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులను గుర్తించడం కోసం ఉపయోగించే పరికరాన్ని బ్రీత్ ఎనలైజర్ అంటారు. ఇది 123వ పేజీలో ఉంది. ఏబి సరైనవి దీనికి ఆన్సర్. ఇట్లా మీరు ఇప్పటికే చూసుంటారు ఎంత జాగ్రత్తగా ఏ రకమైనటువంటి ప్రశ్నలు ఇచ్చామనేటటువంటిది చాలా జాగ్రత్తగా మనం చూసాం. కాబట్టి మిత్రులారా, ఇటువంటి ప్రశ్నలు రాయండి, చెప్పిన జాగ్రత్తలు పాటించండి. 100కు 100% మనం జాబ్ సాధిస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. గుడ్ లక్ టు ఆల్.